హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 90 అధ్యాయము 15వ వచనము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ఎంత గొప్ప మాట! శ్రమలు, ఎన్నో శ్రమలు మన జీవితంలో. సాతానుడు దేవుని భక్తి జీవితంలో మన దేవుల్లో ఉంటున్న కొలది సాతానుడు ఎన్నో శ్రమలు మనకు కలగ చేస్తూ ఉంటాడు. ఎన్నో ఏండ్ల కొలది మనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చాలా మంది అంటుంటారు, ఎన్ని సంవత్సరాలు ఈ శ్రమలు, ఎన్ని సంవత్సరాలు ఈ కష్టాలు, ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా ఈ శ్రమలు ఎందుకు పోవట్లేదు మా జీవితంలో నుండి? ఎందుకు దేవుడు మమ్మల్ని కనికరించడా, మాపై దయ చూపించడా అని చాలామంది ఈ పదాలను పలుకుతూ ఉంటారు. కానీ ఒక శ్రమ మనకు మేలు, పరలోకంకు చేర్చబడుతుంది అనేది ఆలోచించటలేదు. చాలా మంది భక్తి జీవితం, యోబు భక్తి జీవితము అపవాది పర్మిషన్ తీసుకొని ఎంత శోధించింది. భూమి మీద ఉన్న అనేకులు భక్తిగా ఉంటున్న వారిపైన కూడా అపవాది సమయం తీసుకుంటాడు. సమయం తీసుకొని ఎంతో ఇబ్బంది పెడతాడు, ఎంతో వేదన పరుస్తాడు. ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, శరీరపరంగా అనేక రకాల. యోబుని ఏ విధంగా అయితే ఎంతగా బాధించిందో అపవాది, అదే విధంగా ఇంకా భూమి మీద ఉంటున్న అనేకులు భక్తి జీవితాన్ని కలిగిన వారిని ఆ విధంగా బాధిస్తూ శోధిస్తున్న సమయంలో యోబు వల్ల మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. ఎన్ని ఏండ్లు అయితే మరి శోధించబడతామో అంతకంటే గొప్పగా మనము సంతోషాన్ని పొందుకుంటాం. ఇక్కడ పొందుకుంటాము, ఆ పరలోకాన్ని పొందుకుంటాము. శ్రమ పడని క్రైస్తవుడి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఇంకా ఆ శ్రమ లేకపోతే పరలోకంను చేరము, పరలోకంని సంపాదించుకోలేము. క్రైస్తవుడికి శ్రమ లేకపోతే ఖచ్చితంగా ఆ పరలోకాన్ని పొందుకోలేడు. శ్రమ ఉంటేనే పరలోకపు వారసులం అవుతాము. అది జ్ఞాపకం చేసుకునండి. శ్రమలు చూసి ఎవ్వరు కూడా భయపడొద్దు, కృంగిపోవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఖచ్చితంగా ప్రతి శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు. అందరము కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈ దినము ప్రభా, ఈ ఉదయ కాలమే ప్రార్థించుకునుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకునుట, మా జీవితంలో ఫలించుట, ఆశీర్వదించబడతారని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ఏ యొక్క ప్రతివేకమైన లిఖీస్ ద బోస్ట్ అండ్ బి షూర్ కమాందర్ ఈ సమయంలో చూసి ప్రతివేకముగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో అడుగుతున్న ప్రతి వేకమైన కార్యముల నీతి క్రిస్టల వాక్యమా అద్భుత వేకములు జరిగించమని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.